హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రెసిపీస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. కాకపోతే కొంచెం బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. నైట్ అనేది ఆలూ పరోటా చేశాను. సో రెసిపీ మీతో అందరితో షేర్ చేసుకుందాము అని వీడియో షూట్ చేశాను. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ వేసి అందులో కొద్దిగా సాల్ట్ వేయాలండి. నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ ఆలు తీసుకుంటున్నాను. ఇది ఒక 3 మెంబర్స్కి వస్తుందండి. పెద్ద సైజ్ అయితే, చిన్నవైతే 2 తీసుకోండి. వాటిని బాగా ఉడికించి తొక్క తీసేసి నీట్గా స్మాషర్తో మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. కొంచెం అక్కడక్కడ ఇట్లా గడ్డల్లా ఉండిపోయినా పరాటా చేసేటప్పుడు బాగా రాదు. సో మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న సైజు ఆనియన్, మీడియం అండి, మరీ చిన్నది కాదు, దాన్ని చిన్నగా ఎంత వీలైతే అంత చిన్నగా తరిగి పెట్టుకోవాలండి. తరుగుకొని అందులో ఒక 2 పచ్చిమిర్చిని రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. అది అలాగే ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా కారం, చిటికెడు పసుపు, అలాగే ఇక్కడ చాట్ మసాలా అనేది కంపల్సరీ అండి. దాంతోటే చాలా టేస్ట్ అనేది వస్తుంది. కొద్దిగా కొత్తిమీర వేసి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం అంతా పట్టిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ముందుగా నేను చపాతీ పిండి అనేది కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను సాల్ట్ అనేది యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే యాడ్ చేస్తే సాల్ట్ అంతా ఆలు పీల్చేసి మనము కావాలన్నప్పుడు ఇది వాటర్ లాగా వచ్చేస్తుంది. మనం ఎప్పుడైతే స్టవ్ మీద ఇప్పుడు పరాటా చేసుకొని వేడిగా తిందాం అనుకుంటున్నామో దానికి ముందు మాత్రమే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇదంతా ఇప్పుడు బాగా మిక్స్ చేశాక ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చిన్న చిన్నగా ముద్దలు చేసేసుకొని దాంట్లో స్టఫింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పరాటా చేసేటప్పుడు మా బాబు వచ్చాడండి అడ్డంగా, సో వీడియో అనేది మిస్ అయింది. ఇలా స్టఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు చేసిన పరాటాని స్టవ్ మీద కడాయి పెట్టుకొని పెనం పెట్టేసుకొని అందులో పరాటాన్ అనేది కాల్చేసుకుందాము. లోపల కూడా చాలా స్టఫీగా మంచిగా వస్తుందండి పరాటా అనేది మీరు ఇలా కాల్చుకుంటే. నేను ఇక్కడ ఆయిల్ తోటే కాల్చుకుంటున్నాను, మీరు బటర్ అయినా గీ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు పరాటా కాలిన తర్వాత దీనిలో వచ్చేసి మనము డైరెక్ట్ తినేయచ్చండి. కావాలనుకునే వాళ్ళు కొద్దిగా పెరుగులో ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర వేసి రైతాలాగా చేసుకొని పెట్టుకొని తిన్నా బాగుంటుంది. లేదు అంటే డైరెక్ట్ పెరుగు తినచ్చు, లేదా కొద్దిగా కారం ఉప్పు జల్లుకొని కూడా తినవచ్చు పెరుగులో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి పరాటాలో మొత్తం అనేది స్టఫింగ్ కరెక్ట్గా వచ్చింది. తప్పకుండా రెసిపీ ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Like, share and subscribe to my mummy channel.